యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు మాతో కంఫర్ట్ లేకపోతే నువ్వు పైకి వెళ్ళిపో. నో నథింగ్ లైక్ దట్. యాక్చువల్లీ కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం కెన్ ఐ? యా ప్లీజ్ ప్లీజ్ యూ కెన్ గో. రాను రాను నువ్వు మరీ మొండిగా తయారవుతున్నావు సుబ్బు. ఇంతసేపు అయినా అమ్మే బయటకు రాలేదంటే నిద్రపోయి ఉంటుందేమో. పద పోదాం. పద్దు, ఇంతసేపు ఉన్నాం కదా, ఇంకాసేపు ఉంటే బుజ్జమ్మ బయటకు వస్తుందేమో. చూద్దాం పద్దు. దోమలు కుడుతున్నాయి సుబ్బు. చలిగా కూడా ఉంది. ఏంది సుబ్బు అట్ట నోరెళ్ళ పెట్టి చూస్తున్నావు? మీ బుజ్జమ్మ కనిపి సుబ్బు అక్కడుండేది సారు మొదటి భార్య రాజనందిని. సుబ్బు, మనం చూస్తుండేది నిజమేనా? అక్కడ ఉన్నది మనిషేనా? అసలు 20 ఏళ్ల క్రితం చనిపోయిన మనిషి ఇప్పుడు కనిపించడం ఏంది? అవును, నాకు అదే అర్థం కావట్లేదు పద్దు. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. సుబ్బు, సార్ ఇంట్లో ఏం జరుగుతా ఉండదు? సుబ్బు, ముందు అమ్మకి ఫోన్ చెయ్యి. చెయ్యి సుబ్బు. హలో నాన్న. బుజ్జమ్మా, బావునమ్మా? బాగున్నాను నాన్న. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం బుజ్జమ్మా. భోజనం చేశారా? చేసావమ్మా. నువ్వు? చేశాను నాన్న. మీ గొంతేంటి అలా ఉంది? బే ఏం లేదమ్మా. ఇంట్లో అంతా బాగానే ఉన్నారా బుజ్జమ్మా? నీకెలాంటి ఇబ్బంది లేదు కదా? నాకేం ఇబ్బంది ఏం లేదు నాన్న. బాగానే ఉన్నాను. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు బుజ్జమ్మా, మొన్న మా వల్ల ఇంట్లో కొంచెం గొడవలైనాయి కదా, ఇప్పుడు అంతా ఓకే కదా అని. నాన్న, నువ్వు మాతో చెప్పుకోలేక ఏ విషయం దాచట్లేదు కదమ్మా? అలాంటిది ఏం లేదు నాన్న. ఆ రోజు మాన్సి మ్యామ్ ప్రవర్తనకి
కాస్త బాధ కలిగిందనుకో, కానీ తర్వాత ఆ, తనే తప్పు తెలుసుకుని మీ దగ్గరకొచ్చి క్షమాపణ అడిగిందిగా. దాంతో మా మధ్య ఆ అలకలన్నీ పోయాయి. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. అలాగా? మంచిదమ్మా. ఇంకా వేరే ఇబ్బంది ఏమీ లేదు కదమ్మా? లేదు నాన్న. ఎందుకు అలా మరీ మరీ అడుగుతున్నారు? ఊరికే బుజ్జమ్మా, నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని కుతూహలం అంతే. నాన్న, మీరు నన్ను ఏవైనా అడగాలనుకుంటున్నారా? అయ్యో కర్మ. అబే అదేం లేదమ్మా. పర్లేదు నాన్న, చెప్పండి. అబ్బే అదేం లేదమ్మా. నువ్వు బాగున్నానని చెప్పావు కదా, మాకు అది చాలు. చాలా పొద్దుపోయింది, ఇంక వెళ్ళి పడుకోమ్మా. రేపు మళ్ళీ ఫోన్ చేస్తానులే. సరే నాన్న, ఉంటాను. గుడ్ నైట్ బుజ్జమ్మా. సుబ్బు, ఏంది సుబ్బు? ఆడ ఇంట్లో ఉంది ఎవరో ఏంటో, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుందో అడగమంటే మాట దాటేస్తావేంది? పద్దు, అక్కడ బుజ్జమ్మ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో. అది కాక ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అడిగితే మనం ఇక్కడే ఉన్నామన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు అమ్మాయికి ఏం సమాధానం చెప్తాం? ఏదో ఒకటి చెప్తాం. అందుకని ఇంత పెద్ద విషయాన్ని అడగకుండా దాటేస్తావా? అది కాదు పద్దు, ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడడం కంటే నేరుగా అడిగి తెలుసుకోవటం మంచిది. అయితే పద, లోపలికి పోదాం. పద్దు, తొందరపడకు. రేపు బుజ్జమ్మని మన ఇంటికి రమ్మందాం. ఇంటికి వచ్చాక అన్నీ వివరంగా అడిగి తెలుసుకుందాం. అది కాదు సుబ్బు. పద్దు, నా మాట విను. ఇక్కడ ఎలాంటి గొడవ చేయొద్దు. పద పద. నాన్న, నాన్న, బుజ్జమ్మా. నాన్న, అమ్మే, ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఎవరో పరే వాళ్ళలా వెళ్ళిపోతున్నారు. భలే దాని బుజ్జమ్మ, మేము ఇక్కడికి రావాలని రాలేదు. వేరే పని మీద వెళ్తూ ఆగాం అంతే. రాత్రిపూట లోపలికి ఎందుకులే అని రాలేదమ్మా, అంతే. అంతేగాని ఊరికే ఫోన్ చేసి ఫార్మాలిటీకి మాట్లాడి మీ దారిని మీరు వెళ్ళిపోతారా? ఇక్కడికి వచ్చానని కూడా నాతో చెప్పరా నాన్న? అది కాదమ్మే. పద్దు, చూడు, బుజ్జమ్మ కోపం వచ్చింది. నేను చెప్పానా తెలిస్తే కోపడుతుందని? నువ్వే వినలేదు. నిజం చెప్పండి నాన్న, ఇదంతా మాన్సి మేడం వల్లే కదా? ఇంకా మాన్సి మేడం చేసిన అవమానాన్ని మర్చిపోలేదు. అందుకే ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు కదా? చచ్చా, అదేం కాదు బుజ్జమ్మ. మాన్సి మేడం వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంకా ఆ విషయం ఎందుకు మనసులో పెట్టుకుంటాం? బాగా పొద్దుపోయింది కదా బుజ్జమ్మ, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రాలేదు. అవునమ్మే, మీ నాన్న నిజమే చెప్తుండారు. మరి ఫోన్లో ఎందుకు నాకు ఎలాంటి సమస్య లేదు కదా అని గుచ్చి గుచ్చి అడిగారు? అది మేము ఊరికే. మేడం, మీరు అడిగిన సలాడ్ రెడీ అయింది. ఓకే, నా రూమ్లో పెట్టే, నేను కాసేపు తర్వాత తింటాను. నాకు అర్థమైంది నాన్న.
తనని చూసి చనిపోయిన రాజనందిని గారు ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అన్న భయంతోనే నాకు ఫోన్ చేశారు కదా. విషయం ఇది అని అడగలేక, అడిగితే ఏమంటారోనని నేను బాగానే ఉన్నానా లేదా అని ఆరా తీసి నన్ను కూడా గట్టిగా అడగలేక మదనపడి వెళ్ళిపోతున్నారు. అంతేనా? బుజ్జమ్మా, అది నువ్వుండు సుబ్బు, అన్నిటికీ నసుగుతా ఉంటావు. అమ్మీకి అర్థమై అడిగినా కూడా ఇంకా దాపరికం దేనికి? అవునమ్మే, అందుకే భయపడి నీకు ఫోన్ చేసున్నాము. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుండదే? చనిపోయిన రాజనందిని గారు ఎలా వచ్చారు? అమ్మా, నువ్వు కంగారు పడకు. అసలు తను రాజనందిని కాదు. ఏందమ్మే, కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే రాజనందిని గారు కాదంటావేమే? మేం బాధపడతామని అబద్ధం చెప్తుండావా? లేదమ్మా, నేను చెప్పేది నిజమే. తను రాజనందిని గారి పోలికలతో ఉంది, అంతేకాని రాజనందిని కాదు. అనుకోకుండా మాకెదురుపడింది. తన మెంటల్ కండిషన్లోని అసలు ప్రాబ్లం ఉంది. మై నేమ్ రాణి డాక్టర్. ఇక్కడికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాను. ఎవరినో కలవడానికి వచ్చాను. ఏంటి బుజ్జమ్మా, తన గురించి తనకే గుర్తులేదా? అవునన్న, ఆడపిల్ల నిస్సహాయ స్థితిలో ఉంది అని జాలిపడి ఆర్య సార్ ఇంటికి తీసుకొచ్చారు. ఇంకా తన డైరీ దొరికితే కానీ తను ఎవరో ఏంటో వివరాలు తెలియవు. అట్నా? అయినా అదేం జబ్బమే? మామూలుగా మతమరుపు గురించి విన్నాం గానీ పూర్తిగా మర్చిపోయేంత ఇట్లాంటి వింత జబ్బులు కూడా ఉంటాయా? విడ్డూరం కాకపోతేను. పద్దు, బుజ్జమ్మ వివరంగా చెప్పాక కూడా ఇంకా అనుమాన పడతావేంటి? సరే బుజ్జమ్మ, నీకైతే ఏ సమస్య లేదు కదా, మాకదే చాలు. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాంలే బుజ్జమ్మ. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. మీరు రండి నాన్న, భోజనం చేసి వెళ్దురు గాని. అది తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి వస్తున్నామమ్మా. కథ పద్దు. అవునమ్మే. మీరు ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాలేదని తెలిస్తే సార్ ఫీల్ అవుతారు నాన్న. బుజ్జమ్మ, అసలు మేము వచ్చిన విషయమే సార్తో చెప్పద్దు. ఒకవేళ చెప్తే మళ్ళీ ఇదంతా చెప్పాలి. అనవసరంగా ఎందుకు చెప్పు. రేపు ఇంటికి వస్తావు కదా, మాట్లాడుకుందాంలేమ్మా. సరే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అలాగే. నేను సంతోషంగానే ఉన్నాను, నాకు ఏ సమస్య లేదు. సరేనా? సరే బుజ్జమ్మ, వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. అలాగే నాన్న. నువ్వు జాగ్రత్తమ్మే. సరే అమ్మా. పద పద్దు. ముగిసిపోయింది అనుకున్న ఓ కథని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుందని హెచ్చరించడానికే వచ్చాను. ఆ మనసుకే రూపం వస్తే
ఆ కథ తిరిగి కళ్ళ ముందు కదలాడితే? అమ్మా, రా ఆర్య. పిలిచావంట? నీతో కొంచెం మాట్లాడాలి. తన గురించి కదమ్మా. అవును ఆర్య, అసలు తనెవరో ఏంటో, తనెందుకు రాజనందినిలా ఉందో, తన పట్ల ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు ఆర్య. అమ్మా, నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకుని కంగారు పడకు. ఈ లోకంలోనే లేదు అనుకున్న రాజనందిని రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కంగారు పడకుండా ఎలా ఉండనార్యా? అమ్మా, రూపం ఒకలా ఉన్నంత మాత్రాన తను రాజనందిని అయిపోదు కదా. రాజనందినికి సంబంధించిన ట్రాజడీ ఇంకా మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుంది. తను ఈ లోకంలో లేదు అనేది మాత్రం నిజం. అలాంటప్పుడు ఇంకా ఆలోచన దేనికమ్మా? నువ్వు చెప్పేది నిజమే ఆర్య, కానీ విధి ఎప్పుడు ఎలాంటి పరీక్షలు పెడుతుందో తెలియదు కదా. పైగా జోగమ్మ హెచ్చరించింది కూడా దీని గురించేనేమోనని కంగారుగా ఉంది. నువ్విలా ఒకదానితో ఒకటి ముడివేసుకుంటూ పోతే ప్రతిదీ సమస్యలానే కనిపిస్తుందమ్మా. ఆ అమ్మాయి రాజనందిని అయ్యే అవకాశమే లేదమ్మా. మరైతే తనెవరు ఆర్య? తన ఊరు పేరు, ఎవరింటి అమ్మాయి, ఇలా ఏ వివరాలు తెలిసినా పోనీలే పలానా వారు అమ్మాయి, రూపం మాత్రం అలానే ఉందని సరిపెట్టుకోవచ్చు. కానీ తన విషయంలో అలాంటివేవీ తెలియవు. పైగా తనెవరో ఏంటో తనకే తెలియదంటోంది. ఎవరిని కలవడానికి వచ్చానో కూడా మర్చిపోయానంటోంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్గా, రేపేం జరుగుతుందో, ఎటుపోయి ఎటొస్తుందోనని కంగారుగా ఉంది ఆర్య. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చూసావు కదా, అది రాజనందిని అలవాటే ఆర్య. డిన్నర్ టైంలో ఓన్లీ క్రాన్ సాలడ్ మాత్రమే తీసుకుంటా. అమ్మా, నీకు రాజనందనితో ఉన్న పరిచయం, తన గురించి అన్ని వివరంగా తెలియడం వల్ల కొన్ని విషయాలు కంపేర్ చేసుకుని భయపడుతున్నావమ్మా. అవన్నీ కోఇన్సిడెన్స్ అంతే అమ్మా. అయినా రేపు తన గురించి ఒక క్లారిటీ వస్తుంది కదా, అంతవరకు ఓపికగా ఉండు. పైగా మనం ఇలా ఆలోచిస్తున్నామని తెలిస్తే ఈ ఆలోచన అనుని మరింత టెన్షన్ పెడుతుంది. అను ఎలాంటి భయాలకు లోనవడం నాకు ఇష్టం లేదమ్మా. నిజమే ఆర్య, రాజనందిని రూపంలో ఉన్న అమ్మాయిని చూసి నేనే ఇంత కంగారు పడ్డాను అంటే అను ఇంకెంత కంగారు పడుతుంటుందో నేను అర్థం చేసుకోగలను. అవునమ్మా, అను నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. నా శత్రువుల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల ఇలా ఏదో ఒక సమస్య. ఇలా అన్ని రకాలుగా అన్నిటినీ భరించింది. ఇప్పుడు దీన్ని సమస్య అనుకోవడం కంటే అనుకోని పరీక్ష అనే అనుకోవాలి. అందుకే అను ఎలాంటి టెన్షన్స్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. కాబట్టి నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే అను కూడా ధైర్యంగా ఉంటుందమ్మా. అలాగే ఆర్య. అమ్మా, సరే నాన్న, చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. సరే,
నువ్వు కూడా ఏమీ ఆలోచించకుండా నిద్రపోమ్మా. హాయ్, ఇక్కడేం చేస్తున్నావు? జస్ట్ చల్లగాలికి రిఫ్రెష్ అవుతున్నాను. ఓహో, సమ్మర్లో అంటే చల్లగాలికి రిఫ్రెష్ అవుతారనుకో. వింటర్లో చలిగాలి హెల్త్కి మంచిది కాదు కదా. అవునా? అంటే జలుబు చేసి జ్వరం వచ్చేస్తుందా? నాకు చలిగాలి పెద్దగా పడదండి. అవును, నీకు నిజంగానే ఏమీ గుర్తులేదా? అంటే నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకొచ్చావో తెలీదా? నీ డైరీ దొరికితే కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉండవు, అంతేనా? అవునండి, నా డైరీ దొరుకుతుంది కదా, ఖచ్చితంగా దొరుకుతుంది కదా. మా బ్రోయిన్లో ఒక్కసారి మాటిస్తే తప్పరు, ఎలాగైనా వెతికి పట్టుకుంటారు.